హలో గైస్, నా పేరు మైత్రి. ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. కొద్ది రోజుల క్రితం నరేంద్ర మోడీ గారు మనకి కొన్ని పాయింట్స్ చెప్పారు. అంటే ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి, అయితే బెటర్ అన్నట్టుగా చెప్పారు ఆయన. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో కొన్నింటిని ఆయన ఫాలో అవుతున్నారు కూడా. ఆయన మాత్రమే కాదు, చాలామంది ఫాలో అవుతున్నారు. అటు వేరే సీఎంలు కావచ్చు, లేదంటే మినిస్టర్స్ కావచ్చు, వాళ్ళ క్యాన్వాయిల్ని తగ్గించేసుకున్నారు చాలా వరకు. అంటే వాళ్ళ వెహికల్స్ చాలా ఎక్కువ ఉంటాయి, జెడ్ ప్లస్ సెక్యూరిటీ అదే ఉంటుంది కదా. సో అరౌండ్ ఒక 30 వెహికల్స్ దాకా ఉంటుంది. కానీ వాటిని ఒక 15కో 12కో తగ్గించేసుకొని చాలా వరకు మోడీ గారు చెప్పిన పాయింట్స్ని అమలు చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఫ్యూయల్ విషయంలో ఫ్యూయల్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ వెస్ట్ బెంగాల్ రీసెంట్గా బీజేపీ గెలిచిన తర్వాత అక్కడ ఒక పర్సన్కి ఒక పోస్ట్ ఏదో ఇవ్వబోయారు. బీజేపీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పోస్టే, స్వచ్ఛత రిలేటెడ్గా ఏదో పోస్ట్ ఉంది. దాన్ని ఇవ్వబోతుంటే ఆ పర్సన్ దానికి అంటే దాన్ని ఏమంటారు, ఆ పదవి తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు 100 కార్ల క్యాన్వైతో వెళ్ళాడంట. వెళ్తే ఇంకా దెబ్బకి అతను నా పదవిలోంచి పీకేశారు. ఇప్పుడు నీకు ఒక పక్క ఏం చెప్పారు ప్రధానమంత్రి, నువ్వేమో ఇక్కడికి వచ్చి 100 కార్లు వేసుకొని వస్తావా నువ్వు అని చెప్పి తీసేశారు కూడా. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి బేసిక్గా. ఇలాగా అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా చెప్పారు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, ఫ్యూయల్ సేవ్ చేయండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా వినియోగించండి, విదేశీ వస్తువులు విదేశీ ఉత్పత్తులు ఎక్కువగా వాడకండి, విదేశీ ప్రయాణాలు ఎక్కువగా చేయకండి, లైక్ ట్రావెలింగ్, టూరిజం ఇవన్నీ ఉంటాయి కదా. సో అవి కూడా తగ్గించేయండి, విదేశీ ట్రిప్పులకి వెళ్ళకండి, కావాలంటే ఇండియాలో తిరగండి అన్నట్టుగా చెప్పారు. సో మోస్ట్లీ ఏంటంటే ఈ ఫ్యూయల్ని సేవ్ చేయండి అండ్ ఎనర్జీని సేవ్ చేయండి. అది మనుషులది కావచ్చు, లేదంటే వెహికల్స్ది కావచ్చు, ఏదైనా సరే సేవ్ చేయండి అన్నట్టుగా చెప్పారు. సో ఆయన అలా ఎందుకు చెప్పారనేది మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఐడియా అయితే రాలేదు. సో మేబీ ఏదో ఒక పెద్ద ఉపద్రవం ఏదో రాబోతోంది, అంటే ఆర్థిక ఉపద్రవం, ఫైనాన్షియల్ డిజాస్టర్ ఏదో రాబోతోంది. సో అందుకనే నరేంద్ర మోడీ గారు ఇలా చెప్పారు. లేదంటే ఎందుకు అలా చెప్తారు నరేంద్ర మోడీ గారు, ఆయనకైనా ఏం సరదా అనే ఒక పాయింట్ అయితే వచ్చింది. సో మోస్ట్లీ చాలామంది ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయని అయితే అనుకున్నారు. అంటే కొద్ది రోజుల తర్వాత ఫ్యూయల్ అనేది కంప్లీట్గా లేకుండా పోయి మేబీ ఆ టైంలో వెహికల్స్ కొంచెం పక్కన పెట్టేయాల్సిన అవసరం రావడమో, లేదంటే ఈవీ వెహికల్స్కి అందరూ షిఫ్ట్ అవ్వాల్సి రావడమో, ఏదో ఒకటి జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి అనుకున్నారు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కాన్వాయ్లో, అంటే మరి రేవంత్ రెడ్డి గారు బేసిక్గా కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్, బట్ అయినా కూడా రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు చెప్పింది ఫాలో అవుతూ ఆయన క్యాన్వాయ్ ఏదైతే ఉందో దాంట్లో ఈవీ కార్లను తీసుకొని రమ్మని చెప్పారనమాట. సో పెట్రోల్ డీజిల్తో నడిచే కార్లు కాకుండా. సో అలాగా అందరూ ఫాలో అవుతున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఆటోమేటిక్గా ఒక డౌట్ అయితే వస్తుంది కదా పక్కాగా, ఏదో పెద్దదే జరగబోతుంది, ఏదో తేడా కొడుతుంది, ఎక్కడో కొడుతుంది సీనా అన్న డైలాగ్ ఉంటుంది కదా. సో సేమ్ అదే ఫీలింగ్ అయితే అందరికీ కలుగుతుంది. అయితే ఇప్పుడు కేవలం ఇది ప్రధానమంత్రిలో, లేదంటే ముఖ్యమంత్రిలో, లేదంటే వీళ్ళ దగ్గరే ఆగిపోకుండా, అంటే పొలిటీషియన్స్ దగ్గర ఆగిపోకుండా ఇది ఇండస్ట్రియలిస్టుల దగ్గరికి వెళ్ళిపోయింది, ఎకనామిస్టుల దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. ఇండస్ట్రియలిస్టులు, ఎకనామిస్టులు కూడా కంటిన్యూస్గా ఒక మాటని పాయింట్అవుట్ చేస్తూ చెప్తున్నారు మనకు. అది ఏంటి అంటే బేసిక్గా ఫర్దర్గా పెట్రోలు ఆర్ డీజిల్, ఇప్పుడు బేసిక్గా ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ రేట్ ఉంది పెట్రోలు, 113 రూపాయలు ఉంది. అండ్ తర్వాత కూడా చాలా వరకు రాష్ట్రాల్లో పెట్రోల్ రేట్లు చాలా ఎక్కువగానే ఉన్నాయి. కాకపోతే ఆంధ్రప్రదేశ్ అయితే మటుకు టాప్లో అయితే ఉందన్నమాట. సో చాలామంది దీన్ని కూడా పాయింట్అవుట్ చేస్తున్నారు. ఇదేంటిది ఇక్కడ ఒక దగ్గర ఎందుకు ఇలాగా, మిగతా చోట్ల ఎందుకు తక్కువగా ఉంది అనే దాన్ని కూడా పాయింట్అవుట్ చేస్తున్నారు. సో ఆ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయి ప్రస్తుతానికైతే మాత్రం. సో రేట్స్ చూసుకుంటే సెకండ్ ప్లేస్లో తెలంగాణ ఉంది. తెలంగాణలో 111 రూపాయల దగ్గర ఉంది, కేరళలో 110 రూపాయలు 50 పైసలు, మధ్యప్రదేశ్ 109, వెస్ట్ బెంగాల్ 108, బీహార్ 108, రాజస్థాన్ 108, మహారాష్ట్ర 106, సిక్కిం 106, కర్ణాటక 106, లడాక్ 106, ఒడిశా 104, తమిళనాడు 103. సెంచరీ దాటి చాలా చోట్ల ఉందండి, అది వేరే విషయం. బట్ ఇలాగా పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ అనేవి పెరిగాయి కూడా. జనరల్గా గవర్నమెంట్ 3 రూపాయల వరకు ప్రైసెస్ అయితే పెంచింది. 4 ఏళ్ల తర్వాత వాళ్ళు మళ్ళీ ఒక 3 రూపాయలు ప్రైసెస్ పెంచారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మిడిల్ ఈస్ట్లో యుద్ధం జరుగుతుందో, ఈ యుద్ధం కారణంగా ఇప్పటికే ఈ ఆయిల్ రిఫైనరీ కంపెనీస్ ఉంటాయి కదా, వాటికి సుమారుగా 1000 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చింది. సో వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు ఎంతో కొంత అమౌంట్ నష్టపోతూ వచ్చేసరికి ఇంకా గవర్నమెంట్ కూడా వేరే ఆప్షన్ లేక పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ని అయితే పెంచాల్సి వచ్చింది. కాకపోతే ఆ మధ్య ఏమంటారు, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్కి ముందు ఒక ఫేక్ రిలీజ్ నోట్ పబ్లిష్ అయింది, ఒక ఫేక్ గవర్నమెంట్ ఆర్డర్ అయితే పబ్లిష్ అయింది బయటకి. అదేంటంటే అందులో ఏకంగా 15 రూపాయలు పెంచేస్తున్నట్టు అలా వచ్చింది.
బట్ అలా పెంచకపోయినప్పటికీ కూడా ఒక 3 రూపాయలు అయితే పెంచింది గవర్నమెంట్. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో ఏదైతే యుద్ధం జరుగుతుందో దాని కారణంగా ఏదైతే సప్లై కొంచెం డిస్టర్బ్ అయిందో, ఆయిల్ సప్లై, దాని కారణంగా మన దగ్గర ఉన్న రిజర్వ్స్ అనేవి కొంచెం కొంచెంగా తగ్గిపోతూ వస్తున్నాయి. అంటే మళ్ళీ వస్తోంది, వేరే దగ్గర నుంచి ఫ్యూయల్ వస్తుంది, ఇంకో దగ్గర నుంచి ఫ్యూయల్ వస్తుంది, అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మేజ్ కూడా వదిలినప్పుడల్లా మన ట్యాంకర్లు బాగానే వస్తున్నాయి. అంటే ట్యాంకర్లు అంటే షిప్పులు అవి వస్తున్నాయి, అవన్నీ కూడా బాగానే వస్తున్నాయి. కానీ అవి బ్యాలెన్స్ చేయడానికి కుదరక రిజర్వ్స్లో ఏదైతే ఆయిల్ ఉందో దాన్ని కొంతవరకు వాడాల్సి వస్తుంది. అది కొంచెం 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 కదులుతూ వస్తుంది, తగ్గిపోతూ వస్తుంది. సో ఇలా తగ్గిపోతూ వచ్చినట్టయితే ఫ్యూచర్లో మనకి రిజర్వ్స్ కంప్లీట్గా ఆగిపోయే అవకాశం అయితే ఉంది. రిజర్వ్స్ కంప్లీట్గా జీరో అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అదే కనుక జరిగినట్టయితే అప్పుడు ఇంకా అది జీరోయే అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడున్న రిజర్వ్స్లో ఏదైతే ఫ్యూయల్ ఉందో అది 50% లోపుకి కనుక పడిపోయింది అనుకోండి, మన దగ్గర ఉన్న రిజర్వ్స్, ఆటోమేటిక్గా ప్రైస్ పెరిగిపోద్ది. సో పెట్రోల్ వాడకాన్ని తగ్గించేలాగా చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా ప్రైసెస్ పెంచితే ఆటోమేటిక్గా మరి పెట్రోల్ వాడకాన్ని తగ్గిస్తారు. ఏముంది, ఇప్పుడు 113 రూపాయలు 109 రూపాయలు ఉంది తెలంగాణలో కూడా 110 రూపాయలు 111 రూపాయలు ఉంది. సారీ, ఆంధ్రప్రదేశ్లో 113 రూపాయల 3 పైసలు ఉంటే తెలంగాణలో 110 రూపాయల 89 పైసలు ఉంది. అంటే ఆల్మోస్ట్ 111 రూపాయల వరకు ఉందన్నమాట. సో ఈ మన తెలుగు రాష్ట్రాలే టాప్లో ఉన్నాయి ఈ విషయంలో మటుకు. సో ఈ రెండూ కూడా ఇప్పుడు ఇన్ కేసు ఈ ప్రెషర్ కనుక పెరిగి సెంటర్ కనుక ఈ పెట్రోలియం కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి బర్డెన్ తగ్గించడం కోసం అండ్ పీపుల్ పెట్రోల్ని డీజిల్ని తక్కువ యూజ్ చేయాలని చెప్పి అనుకున్నట్టయితే దానికోసం పెట్రోల్ రేట్ని డీజిల్ రేట్ని ఒక 50 రూపాయల వరకు పెంచవచ్చు. అంటే రాత్రికి రాత్రి 50 పెంచకపోవచ్చు. ఒకరోజు 5 పెరగచ్చు, 6 నెలల తర్వాత ఇంకొక 10 పెరగచ్చు, ఇంకొక 6 నెలల తర్వాత ఒక 20 పెరగచ్చు, అలా ఉండొచ్చు. సో దెర్ ఇస్ ఏ ఛాన్స్ అనమాట. బట్ గవర్నమెంట్ కూడా టూ మచ్ ఛాన్స్ తీసుకోదు. ఎందుకంటే 2029లో మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకొక 3 ఏళ్లలో వాళ్ళకి ఎలక్షన్స్ ఉన్నాయి. కావాలంటే 2029 ఎండింగ్లోనో 2030లోనో పెంచుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు తప్పిస్తే ఈలోపు అంత భారీ స్థాయిలో పెంచడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించరు. కానీ దానికి వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే ఒక పక్క రూపాయి వాల్యూ పడిపోతోంది. ఇండియా యొక్క జీడిపి అనేది పెరుగుతున్నప్పటికీ కూడా మరో పక్క రూపాయి వాల్యూ పడిపోవడం వల్ల మనం బేసిక్గా గ్లోబల్ ఎకనామికల్ స్టేజ్లో 6వ స్థానానికి పడిపోయాం. ఒకనొక స్టేజ్లో మనం 4 వరకు వెళ్ళాం, ఇప్పుడు మళ్ళీ 6కు పడిపోయాం. సో మనం డౌన్ అయిపోతున్నాం, ఎందుకంటే మన రూపాయి వాల్యూ పడిపోతుంది. ఈ యుద్ధం మన మీద వేరు రకాలుగా ఎఫెక్ట్ చేస్తోంది. అది మనకందరికీ కూడా అర్థం కావట్లేదు. కానీ అంటే ఈ మిడిల్ ఈస్ట్ యుద్ధం తాలూకా పూర్తి స్థాయి ఇంపాక్ట్ ఇంకా మన మీద పడలేదు. అది పడబోతుంది, కానీ ఇప్పుడప్పుడే పడదు, కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా పడుతుంది. అంటే ఫ్యూచర్లో అంటే కూడా మళ్ళీ ఒక 2 ఏళ్లకో 3 ఏళ్ళకో కూడా కాదు, ఒక 5-6 నెలల తర్వాతే పడే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. ఈ లోపు పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ ఎఫెక్ట్ మన మీద పడటం అంటే ఏంటి, మనం బేసిక్గా ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటామో, స్వదేశీ ఉత్పత్తులు కాకుండా విదేశీ ఉత్పత్తులు వాడుతూ ఉంటామో వాటి మీద మనం ఇప్పటివరకు ఏదైతే అమౌంట్ని పే చేస్తున్నామో అది 30 to 40% పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు 100 రూపాయలు పెట్టి మనం ఒకటి ఏదైనా కొంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ బుల్లో లేదంటే ఏదో చాక్లెటో ఏదో ఒకటి కొంటున్నాం, ఏదో ఒక బొమ్మో ఏదో ఒకటి కొంటున్నాం మనం, అది మనకి 100 రూపాయలది కాస్త 130, 140 రూపాయలు అవ్వచ్చు. 200 రూపాయలది కాస్త 260 రూపాయలు, 280 రూపాయలు అవ్వచ్చు. సో అలా జరిగే అవకాశం ఉందన్నమాట. సో దీని గురించి చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు, ఇది చాలా పెద్ద ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది అని చెప్పి. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉంది కదా, దాని ఫార్మర్ ఎండి అయిన పర్సన్ ఉదయ్ కోటక్, ఆయన కూడా ఏం చెప్తున్నారంటే ఫ్యూచర్లో అందరూ కూడా సిద్ధంగా ఉంటే బెటర్. అంటే ఇన్ఫ్లేటెడ్ ప్రైసెస్ రాబోతున్నాయి ప్రతిదానికి కూడా. ఇన్ఫ్లేటెడ్ ప్రైసెస్ అంటే ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, మనం రెగ్యులర్గా కొనే వాటిని మనం ఎక్కువ ప్రైసెస్ పెట్టి కొనాల్సి ఉంటుంది. అందులో పెట్రోల్ డీజిల్ కూడా ఉండే అవకాశం ఉంది. మిగతావి ఏవి నిత్యావసరాలు కాదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన రెడ్ బుల్లో చాక్లెటో టాయ్స్ ఇవేవి కూడా మన నిత్యావసరాలు కాదు. కానీ మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వాటిల్లో కొన్ని నిత్యావసరాలు కూడా ఉన్నాయి. అందులో పెట్రోల్ డీజిల్ కూడా మ్యాండేటరీగా ఉంది. ఇప్పుడు అందరూ ఎలక్ట్రిక్ కార్లకు వెళ్ళట్లేదు. ఈ పెట్రోల్ డీజిల్ రిలేటెడ్గా ఆల్రెడీ ఒక ఇష్యూ నడుస్తోంది, ఈ ఎథనాల్ పర్సంటేజ్ గురించి. అంటే నితిన్ గడ్కరీ కొడుక్కి ఎథనాల్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో దాన్ని ఫుల్ ఫ్లెడ్జర్గా చేయడం కోసం ఈ కంప్లీట్ ఎథనాల్ బ్లెండ్ని తీసుకురావడం కోసం అని చెప్పి దే ఆర్ ట్రయింగ్ వెరీ హార్డ్లీ యాక్చువల్లీ. సో దాని కాంట్రవర్సీ ఓ పక్క నడుస్తూనే ఉంది ఎలాగూ. కాకపోతే అసలు ఈ ఏదైతే ఆ ఎథనాల్ బ్లెండో ఏదో మొత్తానికి ఆ ప్యూరిటీ లేని పెట్రోలే, అదే మనకి బేసిక్గా చాలా నిత్యావసరం. ఇప్పుడు మనం అది లేకుండా మనం వాడలేము. కార్లు కానీ బైకులు కానీ 2024 దాటిన తర్వాత ఏవైతే మ్యానుఫ్యాక్చర్ చేయబడ్డాయో అవన్నీ కూడా
ఎథనాల్కి తగ్గట్టుగా మ్యానుఫ్యాక్చర్ చేయబడ్డాయి. అంతకుముందు వెహికల్స్ అయినట్టయితే చాలా వరకు ఎఫెక్ట్ అవుతాయి, డ్యామేజ్ అవుతాయి కొంతవరకు ఇంటర్నల్గా, అది మనం తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే ఆ పెట్రోలు ఆ డీజిల్ కూడా మనం బేసిక్గా నార్మల్గా కొనే ప్రైస్ కంటే 30-40% పెరిగిపోయినట్టయితే ఏంటి పరిస్థితి? ఇప్పుడు 113 రూపాయలు ఆంధ్రాలో, 111 రూపాయలు తెలంగాణలో ఉంది. ఇదే రేట్లకి ఇంకొక 30 రూపాయలు యాడ్ చేయండి, 143 రూపాయలు, 141 రూపాయలు ఉన్నది ఆంధ్ర తెలంగాణలో పెట్రోల్ రేట్లు. అప్పుడు బైకులు కార్ల మీద తిరిగే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో పోనీ సరే బళ్ళు కార్లు పక్కన పెట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగిద్దామంటే అన్ని చోట్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉందా? ప్రాపర్గా ఉందా? లేదు. తెలంగాణలో అట్లీస్ట్ హైదరాబాద్లో మెట్రో అయినా ఉంది. వైజాగ్లో కానీ విజయవాడ అదే ఆ అమరావతి జోన్లో కానీ ఎక్కడైనా మెట్రో ఉందా? లేదు. హైదరాబాద్లో అట్లీస్ట్ బస్సు సిస్టమ్ చాలా వరకు బాగానే ఉంటుంది. వైజాగ్లో అటు సైడ్ నాకు అంత ప్రాపర్గా కనిపించలేదు నాకైతే మాత్రం ఆర్టీసీ సిస్టమ్. ఆ బీఆర్టీఎస్ ఉంటుంది పేరుకి, బట్ బస్సులు తప్ప మిగతా వాళ్ళు ఎక్కువ తిరుగుతుంటాయి. ఆ పెందుర్తి రూట్ కానీ హనుమంతవాగు రూట్ కానీ అవన్నీ జరుగుతుంటాయి. అంటే థింగ్ ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడదామని ఉన్నా లేదు కొన్ని చోట్ల. ఆ వైజాగ్ లాంటి పెద్ద సిటీలో అసలు వేర్ ఇస్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్? మెట్రో లాంటి ఫాస్ట్ మూవింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ ఉంది? ఇప్పుడు నువ్వు గాజువాక నుంచి సరే పోనీ టైం పట్టినా సరే కంఫర్టబుల్గా వెళ్తాను కదా అని చెప్పి కారు వేసుకొని వెళ్తావు గాజువాక నుంచి మధురవాడ దాకా. ఇప్పుడు సరే పోనీ కోరమనపాలెం నుంచి అనుకుందాం, కోరమనపాలెం నుంచి మధురవాడ కదా ఫస్ట్ లైను, సరే దాన్నే అనుకుందాం. కోరమనపాలెం నుంచి మధురవాడ వెళ్ళడానికి జనరల్గా 1 గంట పైన పట్టేస్తుంది. కారులో వెళ్తాడు, ఏదో ప్రశాంతంగా వెళ్ళిపోతారు. సరే పోనీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగిద్దాము అంటే మెట్రో ఉందనుకోండి, కొంచెం త్వరగా వెళ్దామని చెప్పి ఆలోచిస్తారు. త్వరగా వెళ్తాం కదా సరే దాన్ని వాడదాంలే అనుకుంటారు. ఎందుకంటే కోరమనపాలెం నుంచి మధురవాడ 40 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు, అప్పుడు 20 మినిట్స్ సేవ్ అవుతుంది. అది ఓకే. మెట్రో లేదు, ఇప్పుడు వెళ్తే బస్సు ఎక్కాలి, 111 ఎక్కాలి. 111 ఎక్కితే కనీసం గంటన్నర పడుతుంది అక్కడికి వెళ్ళడానికి. దీని బదులు కార్లో పోవడం బెటర్ కదా. ఆ బస్ స్టాపుల్లో ఆగే పని ఉండదు, ఏం ఉండదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎందుకు వాడాలనుకోవట్లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బేసిక్గా వాళ్ళ నెసెసిటీస్ని ఫుల్ఫిల్ చేయట్లేదు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయట్లేదు. పబ్లిక్ యొక్క రిక్వైర్మెంట్స్ని ఎప్పుడైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫుల్ఫిల్ చేస్తుందో అప్పుడు మాత్రమే పీపుల్ వెళ్తారు. బేసిక్గా ఎయిదర్ చీప్ ఉండాలి లేదా ఫాస్ట్ ఉండాలి, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటేనే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగిస్తారు. అదర్వైజ్ ఓన్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్స్నే ఉపయోగిస్తారు. ఎందుకు ఉపయోగిస్తారు? సో ఇది పెద్ద సమస్యగా మారబోతోంది ఫ్యూచర్లో. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఒక క్యాబ్ డ్రైవర్కో, ఒక ఆటో డ్రైవర్కో చాలా గడ్డు కాలం ఎదురైపోద్ది. అసలుకే ఆర్టీసీ బస్సులు ఫ్రీ పెట్టి మొత్తం ఘోరం అయిపోయింది పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో. ఇటు క్యాబులకి ఆటోలకి, అటు క్యాబులకి ఆటోలకి వర్స్ట్ తయారైన పరిస్థితి. ఇప్పుడు ఈ పెట్రోల్ కూడా ఇలాగే కనుక తయారైనట్టయితే ఏంటి పరిస్థితి? ఆర్టీసీలో కూడా ఏం జరుగుతోంది? ఆడవాళ్ళకి ఫ్రీగా బస్సులు ఇచ్చారు కదా అని చెప్పి వేరే దగ్గర రేట్లు పెంచుతున్నారు. అది తెలంగాణలో చాలా చోట్ల జరుగుతుంది, హైదరాబాద్లో ఎస్పెషల్లీ జరుగుతుంది అది. అండ్ ఆంధ్రాలో ఏమవుతోంది? ఆర్టీసీ బస్సులు ఫ్రీగా పెట్టేసరికి ఇంతకుముందు ఏంటంటే చెయ్యెత్తండి బస్సు ఎక్కండి పథకం ఉండేది. అదేంటంటే జనరల్గా బస్ స్టాపులు ఉన్న చోట మాత్రమే కాకుండా బస్ స్టాపులు లేకపోయినా కూడా రిక్వెస్టెడ్ బస్ స్టాపులు అని కొన్ని ఉంటాయి. వాటిని బేసిక్గా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇంతకుముందు ఆ చెయ్యెత్తండి బస్సు ఎక్కండి పాలసీలో భాగంగా బస్సులు ఆపేటోళ్ళు, బస్సులు ఎక్కేటోళ్ళు, లేడీస్ అవని జెంట్స్ అవని ఎవరైనా సరే. ఇప్పుడు లేడీస్ ఉంటున్నారంటే బస్సులు ఆపట్లేదు, జెంట్స్ ఉంటేనే ఆపుతారు. ఇది కూడా జరుగుతుంది చాలా చోట్ల. సో దీని గురించి కూడా మనం స్పెషల్గా ఒక వీడియో చేసుకొని మాట్లాడుకుందాం. దీని గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అది మాట్లాడకపోతే అది ఎప్పటికీ కూడా ముందుకు జరిగేలా కనబడట్లేదు. సో ఇలాగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది పీపుల్కి పూర్తి స్థాయిలో అనుకూలంగా లేదు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేసే విధంగా లేదు. సో ఇప్పుడు ఏం చేస్తారు మరి? ప్రైవేటే వాడుతున్నారు. ప్రైవేట్ వాడాలంటే ఫ్యూయల్ కావాలి, ఫ్యూయల్ ఏమో రేట్లు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఏంటి సామాన్యుల మీద ఎంత భారం పడుతుంది? సరే ఇప్పుడు గ్యాస్ కంపెనీలు అవన్నీ ఇప్పుడు వాళ్ళ మీద భారం పడుతుందని చెప్పి సరే ఇక్కడ పెంచారు అనుకుందాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే అది భారతదేశం మొత్తం ప్రజలు ఎఫెక్ట్ అయ్యేటట్టు జరుగుతుంది. కానీ ఇది గవర్నమెంట్ తప్పని నేను అన్నాను. ఎందుకంటే ఇది యుద్ధం కారణంగా జరిగిన పర్యవసనాలు ఇవన్నీ కూడా. ఒక దగ్గర యుద్ధం జరిగితే మనం ఎఫెక్ట్ అవుతున్నామంటే దానికి మనం ఏం చేయలేము. ఈవీ కార్లకు వెళ్ళిపోవడం తప్ప. ఈవీ కార్లకైనా సరే రేపు పొద్దున్న ఎలక్ట్రిసిటీ మొత్తం కంప్లీట్గా మన దగ్గర ఉంటే పర్లేదు, సోలారో, విండో, థర్మల్ పవరో ఏదో ఒకటి మొత్తానికి మన దగ్గర 100% భారతదేశం మొత్తానికి కావాల్సిన ఎలక్ట్రిసిటీ నీడ్స్ అన్నిటికీ కావాల్సిన ఎలక్ట్రిసిటీ మొత్తం భారతదేశంలోనే తయారు చేయబడితే పర్లేదు, భారతదేశంలోనే ప్రొడ్యూస్ చేయబడితే పర్లేదు. అలా కాకుండా ఎలక్ట్రిసిటీని కూడా మనం బేసిక్గా అండర్ వాటర్ కేబుల్స్ ఉంటాయి, వాటర్ తెప్పించుకునేటట్టు ఇట్లా ఏమన్నా చేసేటట్టు అయితే కష్టమే కదా. ఇట్స్ నాట్ పాసిబుల్ టు సర్వైవ్ దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. సో ఇది మనకి ఫర్దర్గా ఇలాంటివన్నీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళంతా కూడా. సో పెట్రోల్ రేట్లు 100 నుంచి 200కి వెళ్ళిపోవచ్చు, 150 దాటి 200 కూడా వెళ్ళిపోవచ్చు ఫర్దర్గా ఒక 5 ఏళ్లలోనో
6 ఏళ్లలోనూ. అది దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు అనమాట. అండ్ బేసిక్గా జేపీ మార్గన్ కంపెనీ ఏమో ఆయిల్ బ్యారెల్ అప్రాక్సిమేట్లీ $150 వరకు కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. అంటే ఆయిల్ బ్యారెల్ ఎప్పుడైతే $150కి వెళ్ళిపోద్దో అది ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? ఇంపోర్ట్ చేసుకునే కంట్రీస్ మీదే కదా. అండ్ యూఎస్లో కూడా ఇన్ఫ్లేషన్ 4%కి వెళ్ళేటట్టుందంట. సో ఒకవేళ అది కనుక జరిగినట్టయితే యుఎస్ యొక్క ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడి ఉన్న దేశాలు కూడా గట్టిగా ఎఫెక్ట్ అవుతాయి. అందులో ఇండియా కూడా ఉంది. అదొకటి ఉందన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే సింపుల్గా నన్ను అడిగితే ఒకటే పాయింట్, అదేంటంటే మనం ఫర్దర్గా ఎలాంటి పరిస్థితినైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ అవసరమైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ని ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకుంటే బెటర్, వెదర్ ఇట్ ఈస్ లాక్డౌన్ ఆర్ నాట్. అండ్ లాక్డౌన్ లాంటిదే ఫ్యూచర్లో ఖచ్చితంగా పెట్రోల్ అండ్ డీజిల్ లాక్డౌన్ వచ్చేలాగే ఉంది. సో ఆయిల్ లాక్డౌన్ అంటారు దాన్ని. సో మనం కొంచెం అర్థమయ్యేటట్టు ఉంటుంది కాబట్టి పెట్రోల్ అండ్ డీజిల్ లాక్డౌన్ అనుకుందాం. సో అది ఇప్పుడు ఇది బేసిక్గా అది బంకులే ఆపేయాల్సిన పని లేదు. మొన్న జరిగినట్టు ఆ ₹100 అదే ₹113 ఉంది, తెలంగాణ 111 ఉంది కదా, దీన్ని 200 చేసినా చాలు. ఇది ఒక రకంగా పెట్రోల్ అండ్ డీజిల్ లాక్డౌనే. ధర్నాలు రాస్తారాకోలు చేసేస్తారు. ఆ టైం కొంతమంది బయటకు వచ్చి అటు పెంచుతారని ఏం చేస్తారు? పెంచితే ధర్నాలు రాస్తారాకోలు చేయడం వల్ల ఏమవుతుంది? ఆ ₹200 పెట్టి పెట్రోల్ కొట్టించుకొని ఆఫీస్కి టైంకి వెళ్దాం అనుకున్నాడు కూడా టైంకి వెళ్ళనీయకుండా చేస్తారు అంతే, రోడ్డు మధ్యలో రోడ్లు బ్లాక్ చేసి. అంతకు మించి ఇంకేయట్లేదు. ఇదే జరుగుతుంది. సో దీనికి సిద్ధంగా ఉండడం అని చెప్పి పెద్ద పెద్ద తలకాయలు అందరూ కూడా చెప్తున్నారు. మనం కూడా మరీ ఇంత వర్స్ట్ కేస్ సినారియో కాకపోయినా, అంటే గవర్నమెంట్ మరీ చెప్తున్నాను కదా, ఎలక్షన్స్ ఏదైనా సరే ఎలక్షన్స్ తర్వాత ఉంటుంది. 2029 డిసెంబర్ నాటికి మనం ఒక పెద్ద స్ట్రోక్ చూస్తాం, పక్కా చూస్తాం, గుర్తుపెట్టుకోండి ఇదైతే మాత్రం. బట్ దాని తాలూకా ఇంపాక్ట్ మన మీద ఎంతవరకు ఉంటుంది అనేది ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. అది మరి సిచ్యువేషన్. అండ్ మనం దాన్ని ఎలా ఫేస్ చేయగలుగుతాం అనేది కూడా క్వశ్చనే ఇక్కడ. ఏమో ఇంటర్నెట్ అయితే ఉంటుంది మనకి, ఇంటర్నెట్తో అయితే ప్రాబ్లం లేదు మనకి. మన మాయ అంబానీ మాయ చూసుకుంటాడంతా, ప్రాబ్లం లేదు. నేనున్నాను కదా అంటాడు అంబానీ. సో ప్రాబ్లం లేదు, ఇంటర్నెట్ రేట్లు పెరగవు, ఎందుకంటే అది ఇంపోర్టింగ్తో ప్రాబ్లం లేదు కాబట్టి. బట్ ప్రాబ్లమ్ ఈజ్ వాట్ ఎవర్ వి ఇంపోర్ట్స్, అది మనకు చాలా పెద్దగా ఎఫెక్ట్ అవుతాయి. అవి రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. మన భారతదేశంలోనేమో ఏమీ లేవాయి. ఆ అండమాన్ నికోబార్ దగ్గర ఉన్నదంటే దాన్ని తవ్వుదామంటే అంత ఈజీ కాదు, టూ మెనీ ప్రాబ్లమ్స్. సో అదిగా సిచ్యువేషన్. సో మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఈ ఎంటైర్ ఈ ఆయిల్ అండ్ పెట్రోల్ లాక్డౌన్ కాన్సెప్ట్ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్. ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా వీడియో నెక్స్ట్ వీడియో. బై బై.